రికార్డింగ్ నెంబర్ 24 భాగవత వివరంగా చెప్పుకుంటూ ఉన్నాము. కుంతిదేవి ఇంకా కూడా ఇలా చెబుతోంది కృష్ణుడితో, చిన్నప్పుడు నువ్వు ఓసారి పాలకుండ పగలగొట్టావు, అప్పుడు ఒక గోపిక కోపం వచ్చి నిన్ను తాడుబెట్టి కట్టేసింది. నువ్వు కాటుక కళ్ళన్నీ మొహమంతా కాటుక అంటేటట్టుగా కళ్ళు నులువుకుంటూ ఎట్లా ఏడ్చావంటే వెక్కి వెక్కి ఏడ్చావు. ఇంతటి కరుణాసముద్రుడివేమిటి, ఆ చిన్నతనపు ఆ చేష్టలేమిటి అని నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది అని చెప్పి అంటుంది ఆవిడ. అంటే ఏంటంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఎన్ని ప్రజ్ఞలు చూపించినా ఈ చిన్నతనము అనేటటువంటిది ప్రతి వాళ్ళు అనుభవించక తప్పదు అంటున్నారు. అట్లాగే భగవంతుడు దేహబద్ధుడై ఎన్నో విషయాలు వినోదాలు చూపిస్తూ ఉన్నా కూడా తత్వంలో బాలుర తత్వమే. అంటే వాళ్ళకి పెద్దవాళ్ళలాగా అభిప్రాయాలు ఒపీనియన్స్ అట్లాంటివేమీ ఉండకుండా బాలుడిలాగా ఉంటారు అని ఇందులో ధ్వని అని చెప్పి అంటున్నారు. ఆవిడ ఇంకా చెబుతూ ఉన్నది, మలయ పర్వతం మీద చందన వృక్షాలు, చందనం చెట్లు ఉన్నందువల్ల, గంధపు చెట్లు ఉన్నందువల్ల మలయ పర్వతానికే పేరొచ్చింది, కీర్తి కలిగింది. అదేవిధంగా ధర్మరాజు కీర్తిని వ్యాపింపజేయటానికే నువ్వు మాతో ఉన్నావు, నువ్వు పుట్టావు అని కొంతమంది స్తుతి చేస్తూ ఉన్నారు కృష్ణ అంటోంది. అట్లాగే భూభారం ఎక్కువైపోయినప్పుడు, భూమి కూడా సముద్రంలో మునిగిపోయే సమస్య వచ్చినప్పుడు బ్రహ్మని దగ్గరికి వచ్చి భూభారాన్ని తీర్చమని అడగటం, అతని ప్రార్థనని ఆమోదించి నువ్వు పుట్టావని కొంతమంది అంటున్నారు. ఆయన పుట్టుక గురించి ఆవిడ తను విన్న విషయాలన్నీ చెబుతోందన్నమాట. అజ్ఞానంతో అన్ని పనులల్లో నిమగ్నులైపోయి జనమంతా కూడా ఎన్ని బాధలో పడుతున్నారు. వాళ్ళకి శ్రవణంతో, వినటంతో, చింతన చేయటంతో, నీకు నమస్కారం చేయటంతో, నిన్ను అర్చన చేయటంతో, నీ సాన్నిధ్యాన్ని ప్రసాదించుట కోసమే, నీ సాన్నిధ్యాన్ని జనాలందరికీ ఇవ్వటం కోసమే నువ్వు పుట్టావు అని కొంతమంది అంటున్నారు. జనోద్ధరణకే పుట్టావు నువ్వని కొంతమంది అంటున్నారు. కామ్యకర్మలు అంటే ఏంటంటే పంచేంద్రియాల తృప్తి కోసమే చేస్తాం మనం ఏ పని చేసినా. అందువల్ల దానివల్ల యజ్ఞార్థ కర్మలు అనేవి పోయినాయి. అసలు యజ్ఞార్థము అంటే సెల్ఫ్లెస్ పని అనేది పోయింది. ఎవడికి వాడు తన కోసం పనులు చేయటం, తను బతకటం. అందుకే కష్టపడి బతుకు బండిని లాక్కుంటూ వెళ్లాల్సి వస్తుంది అన్నమాట. పండితులేమో వేద పురుషుల్లో ఆవిర్భవించిన యజ్ఞాన్ని కూడా కామ్యకర్మలు చేసేశారు. నీకు స్వర్గప్రాప్తి కావాలంటే యజ్ఞం చేయమనే నినాదాలు వచ్చేసేసినాయి. అందులో కూడా పశుబలి, నరబలి ఇచ్చే ఈ విషయాలన్నీ కూడా ప్రవేశపెట్టినందువల్ల ఈ ప్రపంచాన్ని ఉద్ధరించటానికే నువ్వు పుట్టావు అని ఆవిడ భావం అన్నమాట. అలాగే ఇంకా చెబుతోంది, నీ చుట్టూ ఉన్నవాళ్ళు, నిన్ను గురించి ఆలోచించేవాళ్ళు, చింతన చేసేవాళ్ళు, నీ కీర్తన చేసేవాళ్ళు, నీ దివ్య కథలు వినేవాళ్ళు, నిన్ను చూడటానికి వచ్చేవాళ్ళు, అనేక రకమైన సంబంధాలు నీతో ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నారు వాళ్ళందరూ కూడా. వాళ్ళందరికీ కూడా నువ్వు క్రమబద్ధమైన సోపానములతో ఒక పద్ధతి కలిగిస్తున్న వాళ్ళ స్థితికి, వేరే ధ్యాస లేని స్థితిని, నిన్ను నమ్ముకున్న వాళ్ళని నీవు ఒక చక్కని దోవలో తీసుకెళ్తూ ఉన్నావు. జన్మ సంసార బంధాన్ని, అంటే మళ్ళీ పుట్టేటటువంటి ప్రాబ్లంని తొలగించటానికని మహాయోగులు తమ గూఢములైన వాక్కులతో స్తుతించే పరంజ్యోతి అంటే నువ్వే కదా. ఇంతకంటే ఏముంది ఇంకా? సంసార బంధాన్ని తొలగించగలిగినటువంటి జ్యోతివి నువ్వే కదా, ఆ వెలుగు నువ్వే కదా తండ్రి. నీ పాదపద్మాలే వాళ్ళ వాక్కుల్లో ఉన్న అవ్యక్త వర్ణనలు, వ్యక్తమైన లక్ష్యము అవ్యక్తంగా చేస్తూ ఉన్నారు వాళ్ళ వర్ణన. వాళ్ళకి మొత్తం ఎక్స్ప్రెషన్ రాదు నీ గురించి చెప్పాలంటే, కానీ ఆ లక్ష్యం అంతా నువ్వే కదా. గురి ఎవరు? ఆ వాక్కుల కంటే నువ్వే. అప్పటి సాధకుల్లో చాలామందికి కృష్ణుడు పరమాత్మని తెలియకపోవడం, ఎందుకంటే కేవలం ఆయన శరీరంతో ఉన్నాడు కాబట్టి. అంటే మనము పొరపాటు చేస్తున్నాం కదా, శరీరం చూసి దైవమని మనం అనుకోవటం లేదే, అన్ని శరీరాలు దైవం శరీరాలే అని అనుకోవటం లేదే. వేరువేరుగా చూసి వేరువేరు సంబంధాలతో ప్రతి వాళ్లతో ఒక్కొక్క సంబంధం ఎస్టాబ్లిష్ చేసుకొని ఆ సంబంధం వల్ల మనం మాయలో పడి సంసారంలో పడిపోతున్నాము. ఒక మెరిగో రౌండ్లో, ఒక చక్కర్లో పడిపోతున్నాం అని చెప్పి ఇక్కడ బాగా ఆవిడ మాటల వల్ల మనం అర్థం చేసుకోవాలి. ఎవరు దేనికోసం ధ్యానం చేస్తున్నారో ఆ స్థితి పంచేంద్రియాలకి
మనస్సుకి అందేది కాదు. అది వాళ్ళకి తెలియటం లేదు. దీనికి కారణం కూడా కృష్ణుడు భౌతిక దేహంలో ఉన్నాడు కాబట్టి వాళ్ళు ఆయన దేవుడు కాదు అనుకోవటం అనేది యాదవుల్లో చాలామంది కూడా అలాగే అనుకున్నారు అంటున్నారు. కానీ ఆ తల్లి చెబుతోంది కుంతీదేవి, ఇంకా మాకు ఏ ఆశ్రయమూ లేనందువల్ల నిన్ను ఆశ్రయించగలిగాం మేము, అంటే అది కూడా ఒక ప్లస్ పాయింట్ అని ఆవిడ చెబుతోంది. నిరాశ్రయులు అంటే పాండురాజు చనిపోయిన తర్వాత వీళ్ళకి ఆశ్రయం లేకుండా పోయింది. న్యాయంగా వీళ్ళని ధృతరాష్ట్రుడి దగ్గరికి తీసుకెళ్లి ఋషులందరూ కూడా దిగబెట్టారు తల్లి పిల్లల్ని. కానీ ఏం జరిగింది? ఎవ్వరూ సహాయం చేయలేకపోయారు. పెద్దవాడైన భీష్ముడు, ధృతరాష్ట్రుడు, విదురుడు, ఎంతమందో పెద్దలున్నారు, ఎవ్వరూ వీళ్ళకి సహాయం చెయ్యలేకపోయారు. కానీ వీళ్ళు నరాశ్రయాలు అనిత్యములు అని తెలిసిన వాళ్ళు అన్నమాట. ఈ తల్లి పిల్లలు కుంతీదేవి యొక్క గొప్పతనం అది. మనుషుల్ని ఆశ్రయించటం కాదు, దైవాన్ని ఆశ్రయించాలి. దానివల్ల కష్టం రాని నష్టం రాని ఏది చెయ్యాలో చెయ్యవలసింది చెయ్యాలి. కాబట్టి నరాశ్రయములు వద్దు, నరులను ఆశ్రయించవద్దు, ఏ సంబంధాలని ఆశ్రయించవద్దు. మనం కూడా ఒక కష్టం రాగానే అన్నో తమ్ముడో ఫ్రెండో అని అటు ఇటు పోతాం. ఫస్ట్ దైవాన్ని పట్టుకుంటే ఆయనే దోవ చూపిస్తాడు. తండ్రి రూపంలోనో కొడుకు రూపంలోనో దోవ చూపించేవాడు ఆయన అనేది ఉన్నప్పుడు మన డైరెక్షన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనము బంధుత్వాన్ని బట్టి సహాయానికి పోతే నరాశ్రయం అవుతుంది. అది ఎప్పుడూ సహాయం చేయదు. అసలు వాడిని పట్టుకోవటం నేర్చుకోవాలి మనం. మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉండేది, త్రివేణి అని చెప్పి, హయ్యెస్ట్ రికమెండేషన్ నాకు ఎప్పుడు కూడా అనేది. ఏమిటి ఎలా వచ్చింది కాలేజీలో సీట్ అంటే, నాది హయ్యెస్ట్ రికమెండేషన్ కదా అనేది. ఏమిటో చెప్పు అంటే, అమ్మవారి గుడికి వెళ్తాం, ఆవిడతో మాట్లాడేటాం. అమ్మ నువ్వే ఇప్పించాలి కాలేజీలో సీట్, ఇప్పుడు నా కూతురికి ఎవరిస్తారు చెప్పు, నువ్వు చేయబోతే నువ్వు ఇప్పించాల్సిందే అని గట్టిగా చెప్పి నమస్కారం చెప్పుకొని వచ్చేది. నలుగురు వింటున్నారని కూడా ఉండేది కదా ఆవిడకి. కానీ ఆవిడ అనుకున్నవన్నీ అయ్యేవి, ఆవిడ అమ్మవారిని అడిగిన విషయాలన్నీ అయ్యేవి. అట్లా హయ్యెస్ట్ రికమెండేషన్ని పట్టుకోవాలి. కానీ మనం కింద వాళ్ళని పట్టుకొని, గుమాస్తాల్ని పట్టుకొని, క్లర్కుల్ని పట్టుకొని ఏమీ ప్రయోజనం లేదు అన్నట్టుగా ఉంది. నీ కరుణాపూరితమైన నేత్రాలు రోజు చూస్తూ ఉన్నందువల్లే యాదవులు కానీ పాండవులు కానీ నిశ్చింతగా బతుకుతూ ఉన్నాము. నువ్వు ఇప్పుడే వెళ్ళిపోతానంటున్నావేమిటి? నువ్వు వెళ్ళిపోతే మేమందరం అసలు ఏమైపోతాము? సాధన లేకుండా సాన్నిధ్యం వల్ల అనుభూతిని అనుభూతిని పొందుతున్నారు వాళ్ళందరూ నువ్వు ఉన్నందువల్ల. మేమందరం కూడా ఏ సాధన లేకుండానే కేవలం నువ్వు ఉన్నందువల్ల ఆనందపడుతున్నాము. కృష్ణుడిని నిన్ను గనక నువ్వు గనక దూరం అయిపోయావంటే మా కళాకాంతులన్నీ కూడా పోతాయి. శుభలక్షణాలతో కూడిన నీ పాదముద్రలు ఈ భూమి మీద పడినప్పుడే భూదేవికి కూడా శోభ కలుగుతుంది అని ఇలా ఎంతో ప్రార్థించింది ఆవిడ. ఇంకా ఇలా చెప్తోంది ఆవిడ, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగారరత్నాకరా లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకున్మృక్కెద ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధి. అంటే యదుకులానికి అంతటికి కూడా శిరోరత్నం లాంటివాడా, యదుభూషణ, యదువంశానికి ఒక ఆభరణం లాంటివాడా, నరుడికి సఖుడైన నారాయణుడివి, శృంగార రసానికంటే భక్తుల్ని నీలో చేర్చుకునేటటువంటి సముద్రం వంటి వాడవు, రత్నాకరం వంటి వాడవు. నదులన్నీ కూడా సముద్రంలో కలిసిపోయినట్టుగా భగవంతుణ్ణి చేరటంతో ఆ ప్రతి జీవి కూడా తృప్తి పడిపోతారు. తనది తాను అని విడిపడిన వియోగ భారం అంతా కూడా పోతుంది వాళ్ళకి. అందరు జీవులు కూడా ముక్తి పొందుతారు. లోకానికి ద్రోహం చేసిన రాజులందరి వంశాలు దహించేశావు నువ్వు.
ఉపకారం చేశావు. లోకానికంతటికి కూడా ఈశ్వరుడివి, దేవతల్ని, బ్రాహ్మణుల్ని, గోవుల్ని రక్షించేటటువంటి వాడివి. నాయనా, నీకు మొక్కేది ఎందుకంటే, నిన్ను నమస్కరించేది ఎందుకంటే, ఈ భవలతలన్నీ, భవరోగాలన్నీ పోగొట్టు తండ్రి. నీకు ఎంతో ప్రేమ మేమంటే, అనుకంప ఉంది మేమంటే నీకు. ఆ అనుకంప వల్ల, ప్రేమ వల్ల, ఆర్ద్రత వల్ల, జాలి వల్ల మమ్మల్ని అందరినీ కూడా రక్షించు. ఆ భవలతలన్నీ కూడా తుంచేసేయి నాయనా అని చెప్పి అడిగిందన్నమాట ఆవిడ. మనుషుల్ని చుట్టుకొని ఉన్నటువంటి భావలతలు అవి చుట్టి 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 మనకి సినిమాల్లో చూపిస్తారు. చెట్లన్నీ పెరిగిపోయి ఏదో మనుషుల్ని కూడా బంధించేసినట్టు. అది నిజమే. భావాలనే వాటితో గట్టిగా ముళ్ళు వేసి కట్టబడి ఉన్నాము. అటువంటివన్నీ కూడా తుంచేసాయి నాయన, నీ వల్ల మటుకే అవుతుంది, వేరే ఇంకొకటి ఏమీ లేదు అని చెప్పి ఆవిడ ప్రార్థన చేసింది. మనందరికీ కూడా అదే ప్రార్థన, ఉత్తమమైనటువంటి ప్రార్థన. ఆయన్ని ప్రార్థించింది ఇంకా కొంతకాలం ఉండమని. సో ఒప్పుకున్నాడు కృష్ణుడు. ఒప్పుకొని మళ్ళీ వెనక్కి వచ్చాడన్నమాట. అప్పుడు ధర్మరాజు విషయం ఇప్పుడు వస్తోంది. ధర్మజుని విషాదము అని ఇక్కడ హెడ్డింగ్ ఉంది. బంధువులందరూ చనిపోవడానికి తానే కారణము అని చాలా బాధపడుతున్నాడు ధర్మరాజు. నిజమే కదా, నేను రాజ్యం అడగకుండా ఏ అడవుల్లోనూ అట్లాగే ఉండిపోయి ఉంటే ఇంతమంది చనిపోయే వాళ్ళు కాదు కదా అనిపిస్తూ ఉంటుంది మనకెప్పుడు కూడా. అయిపోయిన విషయం నేనే కారణం, ఇది నేను చేయకుండా ఉంటే లేదా ఇంకోటి చేసుంటే ఇలా 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 ఎన్నో అనిపిస్తూ ఉంటాయి. అలాగే ధర్మరాజు కూడా విపరీతమైన బాధ. ఆయన యుద్ధంలో గెలిచానని ఆనందం లేదు, రాజ్యం వచ్చిందనేటటువంటి ఆనందం లేదు, తమ్ముళ్ళు తాము ఏదో ఒక బయట పడిపోయామనేటటువంటి భావం లేదు. ఈ బానిసత్వాలన్నీ పోయినాయి, అరణ్యవాసాలన్నీ అయిపోయినాయి, అమ్మయ్య ఇంకా నిశ్చింతగా ఉండొచ్చు అనే భావమే లేదు అసలు అక్కడ. సో ఎంతమంది ఏం చెప్పినా కూడా ఆయన వినట్ల. కృష్ణుడు చెప్పాడు, వ్యాసుడు చెప్పాడు, ధౌమ్యుడు చెప్పాడు, జ్ఞాన బోధ చేశారు. వాళ్ళందరి బోధని ఒక్క మాటతో ఖండించేశాడు. మీరేం చెబుతూ ఉన్నారు, నేను ఇంత హింసకు పాల్పడ్డాను, ఆ చనిపోయిన వాళ్ళందరి భార్యలు కూడా, వాళ్ళకి నేను రుణపడి ఉన్నాను. ఇప్పుడు ఎంత ఏదో ఒక జంతువుని చంపితేనే పాపం అంటారు, అట్లాంటిది అన్నదమ్ముల్ని, వాళ్ళ పిల్లల్ని, సొంత బంధువుల్ని చంపిన వాడిని నేను పాపాత్ముడిని కాదా? ఇది నాకు రాజ్యం కావాలనే దానివల్లనే జరిగింది, నాకు రాజ్యం వద్దంటే ఇది జరిగేది కదా కాదు కదా. ఎన్ని లక్షల సంవత్సరాలు నాకు నరక ప్రాప్తి అయినా కూడా నా పాపం తీరదు. మీరేదో చెబుతున్నారు యజ్ఞం చేస్తే పాపం పోతుందని, కానీ నేను దానికి ఒప్పుకోను. శాస్త్రంలో చెప్పినా కూడా ఒప్పుకోను. ఎందుకంటే యజ్ఞంలో కూడా మళ్ళీ ప్రాణిహింస ఉంది. బురద నీళ్లతో బురదని కడగలేనట్లుగా మద్యపాత్రని మద్యంతో కడిగిన పోదని మనకందరికీ తెలుసు. కాబట్టి మళ్ళీ హింస చేసి ఒక హింస తాలూకు పాపాన్ని పోగొట్టుకోవటం ఇంపాసిబుల్. ఏ శాస్త్రంలో చెప్పిందని మీరు చెప్పినా నేను దానికి ఒప్పుకోను అని చెప్పి ధర్మరాజు ఇంకా ప్రాయోపవేశం చెయ్యాలి అనే నిర్ణయానికి వచ్చాడు. అప్పుడు కృష్ణుడు ధర్మరాజును తీసుకొని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడు. అంపశయ్య మీద పడుకోనున్నాడు ఆయన. వాళ్లతో పాటు మిగిలిన పాండవులందరూ కూడా భీష్ముని చూడటానికి బయలుదేరారు. ధర్మరాజు ఎప్పుడైతే ప్రాయోపవేశం అనే నిర్ణయం తీసుకున్నాడో కృష్ణుడికి అర్థమైంది, భీష్ముడు చెబితే గాని ఇతను వినడు అనే ఉద్దేశంతో ధర్మరాజుని భీష్ముడి దగ్గరికి తీసుకెళ్ళాడన్నమాట. దైవం కూడా ఉంటే జరిగేటటువంటి సహాయం ఇలా ఉంటుంది. వదిలేయడు దైవం. తన మాట వినలేదని కోపగించుకోడు, వదిలేయడు. ఎలా చెబితే వీళ్ళకి జ్ఞానం కలుగుతుంది ఎవరికైనా అని అలా చెప్పించడానికి ప్రయత్నం చేస్తాడంటానికి ఇదే నిదర్శనం మనకి. కృష్ణుడు అర్జునుడు ఒక రథంలో వెళ్ళారు. ఇంతమంది తనను ఆశ్రయించుకొని ఉన్నారు. మధ్యలో ఉన్న భీష్ముడు ఎట్లా ఉన్నట్టంటే యక్షులందరితో చుట్టూతా ఉన్న కుబేరుడి వైభవంగా ఉన్నట్ట. చూడటానికి ఆయనేమి దెబ్బతిని నేలగూలిపోయిన వాళ్ళలాగా లేడు. ఎందుకంటే ఆ వ్యక్తిత్వం అటువంటిది. సామాన్యుడు కాదు భీష్ముడు అంటే. కృష్ణుడు ఎవరో తెలిసినవాడు. యుద్ధభూమిలో భీష్ముడు అట్లా ఉన్నప్పుడు ఆయన పాదాలకు నమస్కరించిన వీళ్ళందరినీ కూడా ఆశీర్వదించాడు. అక్కడ పరమధర్మాలన్నీ చెప్పబోతున్నాడు ఆయన అని తెలిసి అక్కడికి చాలామంది ఋషులందరూ కూడా వచ్చారు. బృహదశ్వుడు, భరద్వాజుడు, పరశురాముడు, కశ్యపుడు, అంగిరసుడు, విశ్వామిత్రుడు, ధౌమ్యుడు, సుదర్శనుడు, శుకుడు, వ్యాసుడు, వశిష్ఠుడు, నారద,
పర్వతులు తమ తమ శిష్యులందరితో కూడా కదిలి వచ్చారు. ఆ సమయానికి అలా ఉంటుందన్నమాట. ఒక విషయం జరగాలంటే ప్రకృతి అంతా కూడా ఆ రకమైన సహాయం చేస్తుంది. ఉన్నవాడు ఒకడే కాబట్టి అటువంటి చక్కని సమాగాలు జరుగుతాయి. మనం కూడా అనేక ప్రోగ్రామ్స్ పెట్టుకుంటాం. ఒక్కొక్క ప్రోగ్రాం చాలా బాగా స్మూత్గా అనుకోని వాళ్ళందరూ వస్తారు, ఇబ్బందులు ఏమేవవు, చాలా ఫైన్గా జరుగుతుంది. అంటే అక్కడ దైవానుగ్రహం ఉన్నది, ప్రకృతి సహకారం ఉన్నది, మనకి దైవం అనుగ్రహించాడు అని అర్థం. ఇక్కడ కూడా ఇంతమంది కలిశారు. ఈ కృష్ణుడు పాండవులు వెళ్ళటం, అదే సమయానికి ఋషులందరూ కూడా రావటం. ఎందుకంటే ఇది వాళ్ళకి దే కుడ్ సెన్స్ ఇట్ అనమాట. ఓహో, భీష్ముడు అంపశయ్య మీద ఉన్నాడు, చివరి క్షణాలు దగ్గర పడుతూ ఉన్నాయి, ఉత్తరాయణం వస్తోంది, ఇంకా బహుశా ఇదే చివరి దర్శనం కావచ్చు అని తెలిసిన వాళ్ళు కాబట్టి అందరూ వచ్చారు. ఏదో మంచి బోధ జరగబోతోంది ఇక్కడ. కృష్ణుడు భీష్ముడు ఇద్దరూ ఉన్నారు కాబట్టి ఏదో మంచి విషయమే జరగబోతోంది అని వచ్చారన్నమాట. వాళ్ళందరి దర్శనం అవ్వంగానే ఎంతో సంతోషపడ్డాడు భీష్ముల వారు. ఎటువంటి వాడు భీష్ముడు? దేశము కాలము అన్ని విభాగాలు చక్కగా తెలిసిన భీష్ముడు అంటున్నారు. అన్నీ తెలిసినవాడు వాళ్ళందరినీ పూజ్యభావంతో నమస్కరించాట. ప్రత్యేకంగా కృష్ణుడిని పిలిచి, ఇతను మాయతో దేహాన్ని ఒప్పుకున్నాడు కానీ సర్వేశ్వరుడు కావటానికి మన భాగ్యం వల్లనే, నా భాగ్యం వల్లనే మనిషిలాగా నాకు ఇట్లా దర్శనం ఇచ్చాడు అని చెప్పి నమస్కారం చేశాట కృష్ణుడికి. భీష్ముడి గురించి చెప్తూ ఉన్నారు. భీష్ముడు అందరికీ నమస్కరించటం, కృష్ణుడికి నమస్కరించటం, వినయము ప్రేమ అనే మంచి గుణాలు ఉన్నటువంటి పాండవుల్ని బుజ్జగించి కూర్చోబెట్టి ఎంతో ప్రేమగా మాట్లాడాడు. మనవాళ్ళు కదా ఆయనకి, చిన్నప్పటి నుంచి తన కళ్ళ ముందు పెరిగిన వాళ్ళు పడిన కష్టాలన్నీ తెలుసు ఆయనకి. వాళ్ళు ఎంత సజ్జనులుగా ఉన్నారో, ఎవరు ఎన్ని బాధలు పెట్టినా మళ్ళీ ప్రతిక్రియలు చెయ్యకుండా, మళ్ళీ రోషపడి కింద మీద పడి పిచ్చి పనులేమీ చేయలేదు. వాళ్ళు చెయ్యకూడని పనులేమీ కూడా చేయలేదు, అనకూడని మాటలు అనలేదు. అందువల్ల చాలా ప్రేమ అందరికీ కూడా పాండవులు అంటే. సో తాతగారు కాబట్టి ఎంతో ప్రేమగా పక్కన కూర్చోబెట్టుకుని ఎంతో విధంగా చక్కగా మాట్లాడాట ఆయన. మిక్కిలి అనురాగంతో ఆనంద బాష్పాలు కారిపోతున్నాయి ఆయన కళ్ళల్లో నుంచి, నీళ్లు కారుతూ ఉన్నాయి. ఏం చెప్పాడంటే, బ్రాహ్మణులు, శ్రీకృష్ణుడు, ధర్మము, ఈ మూడింటిని అనుసరించి జీవితాన్ని గడపదలుచుకున్నారు మీరు. అయినా కూడా ఎన్నో ఆపదలు అనుభవించారు. ఇట్టి చిత్రం ఇంకెక్కడా కనిపించదు. దైవాన్ని నమ్ముకున్నా కూడా ఇన్ని రకాల బాధలు పడ్డ వాళ్ళని ఇంకెక్కడా చూడం మనం. అది మీ సంగతి సరే. మీ తల్లి కుంతీదేవి ఎన్ని బాధలు పడ్డది. చిన్నప్పటి నుంచి కూడా జీవితంలో సుఖము సంతోషము అనేది నోచుకోలేదు. చిన్నప్పుడే శాపంతో బాధపడ్డది. మీ తండ్రి చనిపోయాడు, పసిపిల్లలు మీరప్పుడు. మిమ్మల్ని ఎంతో శ్రద్ధగా పెంచి పెద్ద చేసింది. ఆవిడ సుఖపడింది అనే ఘట్టమే లేదు ఆవిడ జీవితంలో. ఇటువంటిది చాలా ఆశ్చర్యము అని చెప్పాడు భీష్ముడి ఉపదేశం అనేది ఇక్కడ హెడ్డింగ్ వచ్చింది. ఆకాశంలో మేఘాలు వాయువేగం వల్ల కలుసుకుంటూ విడిపోతూ ఉంటాయి. మేఘాలు ఎందుకు కలుస్తాయి, ఎందుకు విడిపోతాయి అంటే, గాలి కొట్టినప్పుడు దూరంగా వెళ్తాయి, గాలి ఇటువైపు వేసినప్పుడు అక్కడ కలుస్తాయి. అదే రకంగా ప్రపంచం అంతా కూడా కాలము, గాలి బదులు ఇక్కడ కాలము అనే అల్లికచే కలుసుకుంటూ విడిపోతూ ఉంటుంది. కాలం ఇలా ఉంటుంది అని చెప్పగల వాళ్ళు ఎవరూ లేరు. అన్నిటినీ కాలమే కలుగజేస్తుంది. కాబట్టి కాలానికి కలిగే మార్పులను ఎవ్వడు తప్పించుకోలేడు. ఏ సమయానికి ఏది జరగాలో అవన్నీ కాలం నడుపుతూ ఉంటుంది. అవి తప్పించుకునే సమర్థుడు ఎవడు లేడు ఇక్కడ. ధర్మరాజు యుద్ధం చేసినవాడు, దేవేంద్రుడి పుత్రుడు. శత్రువులని ఖండించే గాంధీవం అతడి ఆయుధం. సర్వశుభాలు కలిగించు చక్రహస్తుడే అతని సారథి. అన్ని శుభాలు కలిగించే శ్రీకృష్ణ పరమాత్మ చక్రం పట్టుకొని సారథిగా ఉన్నాడు అతనికి. భయంకరమైన గద దండం ఉన్న భీముడు యుద్ధంలో ఉన్నాడు. అట్లాంటి యుద్ధంలో బాధలు కలగటం ఆశ్చర్యం కదా. అటువంటి యుద్ధంలో కూడా వాళ్ళకి బాధలు కలిగినాయి కదా. ఇంత గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నా కూడా అన్నిటికీ ప్రభువై
ఎప్పుడైనా విష్ణువు ఎవరికి ఏ సమయంలో ఏమి కలిగిస్తాడో అది జీవుడికి తెలియదు. అన్నీ విష్ణువు చేసిన చర్యలే అని చెప్పి క్లియర్గా చెబుతున్నారు. విష్ణువే కాలస్వరూపుడు అని చెప్పి చెప్పుకున్నాం కదా, సర్వత్రా ఉండేటటువంటి వాడు. విష్ణుని మాయకి ఎంతో విద్వాంసులైన వాళ్ళు కూడా గుడ్డివాళ్ళలాగా అణిగి మణిగి సర్ది చెప్పుకొని జీవించవలసిందే. ఆ మాయని దాటటం ఎవరికీ సాధ్యం కాదు. అన్నీ విష్ణువు చర్యలే, విష్ణువు చేష్టలే, విష్ణువు చేసే పనులే. కాబట్టి దైవతంత్రమైన పనికి దుఃఖించాల్సిన పని లేదు అని చెప్పి చెప్పాడు ఇక్కడ భీష్ముడు. రక్షకులు లేని వాళ్ళు, చస్తూ పుడుతూ ఉండేటటువంటి మానవులు, వాళ్ళని సరైన దోవలో పెట్టి రక్షించడానికే విష్ణు అంతర్యామిగా పనిచేస్తూ ఉంటాడు. కాబట్టి ప్రస్తుతం కనపడినా కూడా ఈ కృష్ణుని తేజస్సు ఎంతవరకు అందరికీ తెలుసు. నిజానికి దేహంతో కనపడ్డాడు అనగానే యాదవులలో గూఢరూపుడుగా ఉండాల్సి వచ్చింది. వాళ్ళకి తమతో పాటు పుట్టినవాడనే అనుకుంటున్నారు, కానీ వాళ్ళకి ఆయన విలువ తెలియదు. ఇలా మనిషిగా పుట్టినందువల్ల అనేక మందికి అనేక రకాల మోహాలు కలిగినాయి. అందువల్ల ఆయన్ని గుర్తించలేకపోతున్నారు. అతనే దానికి కారకుడు, దానికి కూడా అతనే కారకుడు. అతని రహస్యమైన మార్గాల్ని గ్రహించటం అతనికి మటుకే సాధ్యము. భగవంతుడైన కపిల మహర్షికి మటుకు కొన్ని విషయాలు తెలుసు. నారదుల వారికి కూడా తత్వం పూర్తిగా తెలుసుకున్నవాడు నారదుడు కూడా. మీరు కృష్ణుడిని ఏమనుకుంటున్నారు? దేవకీపుత్రుడని, మేనమామ కొడుకని తెలుసు మీకు. ఈ చనువుతో ఏం చేస్తున్నారు? దూతగా, ఫ్రెండ్గా, సారథిగా, చుట్టంగా, మిత్రుడిగా అనేక ప్రయోజనాల కోసం కృష్ణ రథం తీసుకురా, కృష్ణ అజ్జయ్ ఇజ్జయ్ అని అనేక రకాలుగా మీరు ఆజ్ఞాపించటం కూడా చేశారు ఆయన్ని. అయినా కూడా వాని దృష్టిలో అది తప్పు కాదు. అతనికి ఎప్పుడు కూడా ఏదో ఈ పని చేయటం తక్కువ, ఈ పని చేయటం ఎక్కువ అనేవి లేవు. రాగము లేదు, ద్వేషము లేదు. మీరు చెప్పిన పని తను చేయటంలో ఆయన ఎప్పుడూ అహంకారపడలేదు. ఎప్పుడు కూడా వానికి రెండవ అభిప్రాయమే అనేది లేదు అసలు. ఇది కాదు, అది ఏది ఉంటే అది 100% ఒప్పుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. సమదృష్టి కలవాడు అంటే అది మనం నడవవలసిన మార్గం ఇక్కడ భీష్ముడు మనకు కూడా చెప్తూ ఉన్నాడు. ఏది వచ్చిందో దాన్ని మనస్ఫూర్తిగా మనసా వాచ కర్మణ ఆచరిస్తూ వెళ్ళిపోయిన వాడికి దుఃఖం ఎందుకుంటుంది అసలు? వెనక్కి తిరిగి చూసుకొని లాభమా నష్టమా, తప్ప ఒప్ప, నేను చేశానా వాడు చేశాడా, ఈ తర్జన భర్జనలన్నీ వచ్చినప్పుడు బాధ వస్తుంది. కానీ కళ్ళు మూసుకొని దైవం ఇచ్చాడని చేసుకుంటూ ఆలోచించకుండా పనులు చేసుకునేవాడికి దుఃఖం ఎలా ఎంటర్ అవుతుంది? అసలు అవ్వడానికి అవకాశం లేదు. అది దైవ లక్షణాలన్నీ చెప్తూ ఉన్నాడు. ఈ పని నేను చేయాల్సి వచ్చిందే అనే అహంకారం లేదు, ఇంకో అభిప్రాయం లేదు. సమదృష్టి ఉన్నటువంటి వాడు. ధర్మాధర్మములే తప్ప పాండవుల మధ్య 2 విధాలైన అభిప్రాయాలు లేవు. పాండవులంటే నాకు చాలా ఇష్టం, వాళ్ళు తప్పులు చేసినా నేను క్షమిస్తాను అన్నాడు ఆయన. ఈశ్వరుడు అంతర్యామిగా ఉంటాడు కాబట్టి ఆయనకి ఎక్కువ తక్కువలు, అభిమానము, ద్వేషము 2 ఉండవు. ఒకటంటే ఇష్టం, ఒకటంటే అయిష్టం అవ్వటానికి వేరే ఏమీ లేదు. సర్వత్రా తానే లోపలగా చరిస్తూ ఉన్నవాడు, అంతర్యామి అయి చరిస్తూ ఉన్నవాడు. అతడు భక్తవత్సలుడు కాబట్టి భక్తవత్సలుడు అంటే భక్తులే ధనముగా గలవాడుట. వేరే ఇంకేమీ ఏ ధనాలు లేవు ఆయన దగ్గర. ఆయన భక్తులే ఆయన ధనం. ఒకసారి అంటాడుట విష్ణుమూర్తి, మీరందరూ నాకు నా పాదాలకు నమస్కారం చేస్తున్నారు కాబట్టి నాకు ఈ విలువ. మీరందరూ దండం పెట్టకపోతే నా పాదాలకు విలువే ఉంది. అంత సింపుల్, ఎక్స్ట్రాడినరీలీ ఆర్డినరీ అంటే అది. ఎవరైనా అంటారు అట్లా భక్తుల గురించి. భక్తులు అంటే ప్రాణం పెట్టేస్తాడనమాట ఆయన. ఆ భక్త వత్సలుడు కాబట్టి ఏకాంత భక్తులకు సులభుడు. ఏకాంత భక్తులు అంటే మళ్ళీ చెప్పుకున్నాం, సర్వత్రా ఆయన్నే చూసేటటువంటి వాళ్ళకి ఆయన సులభంగా అందుతాడన్నమాట. సృష్టి అంతా ఆయనే నిండి ఉన్నప్పుడు ఒక చోట మటుకు, ఒక విగ్రహంలోనో, ఒక నామంలోనో, ఒక మంత్రంలోనో మటుకు ఆయన్ని ధ్యానం చేస్తూ మిగతా సృష్టినంతా నిర్లక్ష్యం చేస్తే ఏ దేవుడు మెచ్చుతాడు? మనం మెచ్చుతామా? మనల్ని మటుకు గౌరవిస్తారు వెళ్ళిన చోట.
మిగతా మన పిల్లల్ని, మన చుట్టాలని, మన ఫ్రెండ్స్ని అందరినీ నిర్లక్ష్యం చేస్తారు. మనం మెచ్చుతాం అటువంటి వాళ్ళని. సహజం, అది న్యాచురల్. అది ఆయన వాళ్ళు, వీళ్ళందరూ ఆయనే సర్వత్రా ఉన్నప్పుడు, సర్వత్రా ఆయన్ని చూడకుండా ఉన్నప్పుడు ఆయన ఎలా మెచ్చుతాడు? అది చాలా ఏకాంత సులభుడు, ఏకాంత భక్తవత్సలుడు. ఏకాంత భక్తులకు సులభుడు అంటే ఏమిటి అర్థం? అంతటా ఆయనేనని తెలుసుకుని ఆయనని ఆరాధించాలి. కానీ ఒకచోట ఒక ముక్కనేమండి మీ వేలు అందిస్తారా, దానికి మేము గంధం పూస్తూ ఉంటాం రోజు అంటే ఏం ప్రయోజనం దానికి? సర్వత్రా ఉన్నవాణ్ణి, ఆ భక్తవత్సలుడు కాబట్టి ఆ భక్తవత్సలుణ్ణి, సర్వత్రా ఉన్నవాడిని ధ్యానం చేసినప్పుడు తప్పకుండా అందుతాడు. అది ఆయన అందుకునే ఉపాయం. అది ఏకాంత భక్తి చేస్తే తప్పకుండా సులభంగా అందుతాడు అని చెప్పారు. ఏకాంత భక్తి అంటే ఉన్నవాడు ఒకటే అనేటటువంటి ఏకాంత మతిగా ఉండాలన్నమాట భక్తుడు. ఇంకా కూడా చెప్తూ ఉన్నాడు భీష్ముల వారు, యోగాభ్యాసం చేసినవాడు ఎవరి మీద మనస్సు పెట్టి, ఎవరి నామాన్ని తలుచుకొని, ఎవరిని కీర్తించి దేహం విడిస్తే ముక్తి కలుగుతుందో అట్లాంటి సర్వేశ్వరుడే నేను ప్రాణాలు వదిలే సమయానికి వికసించిన ముఖంతో నా దగ్గరికి వచ్చాడు. ధర్మజా, నా అదృష్టం చూసావా నాయన, ఇతనిని గురించి నేను ఎంత పుణ్యం చేసుకోనున్నానో అంటున్నాడు. ఇంకా పాపం అంపశయ్య మీద పడుకోనున్నటువంటి భీష్ముణ్ణి ధర్మరాజు ధర్మాల్ని గూర్చి ప్రశ్న చేయటం మొదలుపెట్టాడు. నువ్వు చెప్పకపోతే నాకు ఈ ధర్మాలు చెప్పేవాళ్ళు ఎవరూ లేరు తాత, నువ్వు నాకు ఇవి చెప్పాలి అన్నట్టుగా సామాన్య మానవులకు ఏది ధర్మము, వర్ణాశ్రమ ధర్మాలు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకున్నాడు. రాగానికి వైరాగ్యానికి, రాగం అంటే కోరిక, వైరాగ్యం అంటే కోరిక లేకుండా ఉండటం, వాటికి ప్రవృత్తి నివృత్తి, అవి ఎలా వస్తాయి, ఎలా వాటిని పోగొట్టుకోవాలి, ధర్మం తాలూకు ఉపదేశం అంతా కూడా పొందాడు. రాగానికి ఉపాధులు విషయాలు, ఏదంటే ఇంద్రియార్థాలు అంటారు వాటిని. అంటే ఏంటంటే ఇంద్రియాలు ఎక్కడెక్కడికి పరిగెత్తుతున్నాయో, కళ్ళెటో పోతాయి, నోరెటో ఏదో అడుగుతుంది తినటానికి, ముక్కు కమ్మని వాసనలు అడుగుతూ ఉంటుంది, అలా ఉపాధుల మీదకి పరిగెత్తుతూ ఉంటాయి ఇంద్రియాలు. వాటిని ఇంద్రియార్థాలు అంటారు. వీటిని తృప్తి పరిచిన కొద్దీ ఇంకా ఇంకా అడుగుతూ ఉంటాయి. మనం ఒకసారి తినంగానే అయిపోదు, మళ్ళీ మళ్ళీ ఆ పదార్థం చాలా బాగుంది మళ్ళీ తినాలి అనే కోరిక ఎప్పుడూ మిగిలే ఉంటుంది. ఎందుకంటే అది దాని లక్షణం, అది దాని స్వభావం. పెట్టిన కొద్దీ అడుగుతుంది. అందులో కూడా దేవుడు అంతర్యామిత్వం ఉంది అని చెప్తూ ఉన్నారు. ఎలా ఉంటుందిట, మనస్సు ఒక విషయం గురించి ఆలోచించటం వల్లనే దాని యందు సంగము కలుగుతుంది. అసలు గుర్తు చేసుకోకపోతే, మనస్సులోకి ఆ విషయం ఎంటర్ అవనివ్వకుండా మనం జాగ్రత్త పడితే ఆ కోరిక కలుగదు అని చెబుతున్నారు. దానికి ఒక మెథడ్ చెబుతూ ఉన్నారు మనకి. అది దొరకనప్పుడు పైగా కోపం వస్తుంది, దొరికితే కోరిక తీరినట్టుగా అనిపిస్తుంది, కానీ అది ఎప్పటికీ తీరదు. దొరక్కపోతే కోపం వస్తుంది. అంటే తెలిసిన జ్ఞానాలు ఏవి మనకు పనిచేయవు. మనస్సు ఒక సమూహానికి గురవుతుంది అన్నమాట. బుద్ధి నశించిపోతుంది. దానివల్ల తనంతా తానే నశించే పరిస్థితులు ఏర్పరచుకుంటాడు అని భగవద్గీత చెప్తూ ఉన్నది కదా మనకి. వైరాగ్యానికి ఉపాధులు ఏమిటి? వైరాగ్యం ఎలా వస్తుంది మనకంటే సత్సాంగత్యము, మంచి పుస్తకాలు చదవటము, మంచి పనులు చేయటము, యోగాభ్యాసం చేసుకోవటము, దైవాన్ని ధ్యానం చేసుకోవటం, అలాంటివన్నమాట. మళ్ళీ కోరికలు ఎలా కలుగుతాయి అంటే రుచి కోసం తినటం, ఇష్టమైన వాటినే తినటం, స్పర్శ వల్ల సుఖాన్ని అనుభవించటం, ధనం వల్ల సుఖం వస్తుందని ఆశించి పనులు చేయటం, ఇవన్నీ కూడా ప్రవృత్తి ధర్మాలు అంటారు. ఇవన్నీ ఇంకా ఇంకా మనల్ని దాంట్లోకి లాగుతూ ఉంటాయి అన్నమాట. సో చెబుతూ ఉన్నారు ఇక్కడ, వైరాగ్యానికి దోహదం కలిగించే వాటిని నివృత్తి ధర్మాలు అంటారు, కోరికల వైపు లాగే వాటిని ప్రవృత్తి ధర్మాలు అంటారు. అవి తపస్సు, దానము, భూతదయ, అకారణ సంతృప్తి అనేవి నివృత్తి ధర్మాలు. దాన ధర్మాలు, రాజధర్మాలు, స్త్రీ ధర్మాలు కూడా భీష్ముడు వివరించట బాగా. దాన ధర్మాలంటే దానం ఎలా చేయాలి, ఎవరికి చేయాలి మొదలైన విషయాలు. రాజధర్మాలంటే దుర్గ రక్షణం, కోటను ఎలా రక్షించుకోవాలి, పన్నులు ఎలా విధించాలి, తనను నమ్మిన వాళ్ళని ఎలా పోషించాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, స్త్రీలకు ఏమేమిటి ధర్మాలు ఉన్నాయి, పురుషులు స్త్రీలతో ఎలా ఉండాలి. ఒక్క విషయం కాదు అసలు, భీష్ముడు ఎన్నో విషయాలు చెప్పాట. ఇంకా కూడా శమదమాది గుణాలు, విష్ణువు సంతోషించే ధర్మాలు ఎన్నో కూడా
వివరించాట. శమము అంటే మనశ్శాంతి, దమము అంటే ఇంద్రియాల్ని వశపరుచుకునే విధానం. విష్ణువు సంతోషించే ధర్మాలంటే గో బ్రాహ్మణ పూజనము, వేదాధ్యయనం, విష్ణు సహస్రనామ ధ్యానం, ఇవన్నీ చేస్తే విష్ణువు ఆనందిస్తాడనమాట. గోవు తన పిల్లలతో పాటు మనిషికి పాలిచ్చి గోమూత్రంతో మానవుడి ఇంద్రియాలు పరిశుద్ధమవటం, గోమయం వల్ల పంటకు బలం చేకూరటం, గోధూళి వల్ల అశుభాలన్నీ నివారణ అవటం, ఎన్నో రకాల కారణంతో గోవుల్ని పూజించి కృతజ్ఞత చెప్పుకోవాలి అని చెప్పాడనమాట. బ్రాహ్మణులు అంటే బ్రహ్మతత్వాన్ని తెలిసి ఉపదేశించేవాళ్ళు. ధర్మ అర్థ కామ మోక్షాల రహస్యాలన్నీ కూడా భీష్ముడు ఉపదేశించాడట. వీనిని చతుర్విధ పురుషార్థములు అంటారు. 4 విధాలైన విషయాలు పురుషుడు కోరదగినవి అని చెప్పి పురుషార్థములు అంటే అర్థం అది. వాటిల్లో ఫస్ట్ది ఏమిటంటే ధర్మము. ధర్మం అంటే సృష్టి ధర్మం, దాన్ని అనుసరించే మనిషి కర్తవ్యం ఉంటుంది. అర్థము అంటే విలువలు, ప్రయోజనాలు, అది ఎలా వాడుకోవాలో తెలియటము అన్నమాట. దేన్ని ఎలా వాడుకోవాలో వినియోగం చేసుకోవటం, చక్కగా ఉపయోగించటం తెలియటం. కామము అంటే దేహానికి అవసరమవుతుంది కామం కూడా. దాన్ని సక్రమంగా ఒక పద్ధతిగా కేర్లెస్గా నిర్లక్ష్యంగా దానికి లొంగిపోవటం కాకుండా దాన్ని ఎలా మలుచుకొని వాడుకోవాలి అనేటటువంటి విధానం. ధర్మానికి విరుద్ధం కాని కామము నేను అని భగవద్గీతలో పరమాత్మ కూడా చెప్పాడని తెలుసు మనకి. మోక్షము అంటే సంసార బంధం లేకుండా ఉండటం. ఇట్లా 4 రకాలైన పురుషార్థాలు. ధర్మజుడు అనేక విధాలైన ఉపాఖ్యానాలను, ఇతిహాసాలను అడిగి తెలుసుకున్నాడు భీష్ముల వారి దగ్గర. ఉపాఖ్యానాలు అంటే పూర్వం జరిగిన కథలు, ఇతిహాసాలు అంటే ధర్మాలు బోధపడటానికి ఉదాహరణగా స్వీకరించిన కథలు. ధర్మాలు బోధపడాలంటే కథగా చెబితే, జరిగిన కథగా చెప్తే బోధపడుతుంది కాబట్టి వాటిని ఇతిహాసములు అంటారు. భీష్ముడు అన్ని ధర్మాలని చక్కగా విస్తారంగా చెప్పాడు. ఇంతలో ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది. అది స్వచ్ఛంద మరణులైన యోగేశ్వరులకు దేహ పరిత్యాగమునకు, అంటే స్వచ్ఛంద మరణం అంటే భీష్ముడికి వరం ఉంది. ఏమిటంటే తను ఎప్పుడు పోవాలనుకుంటే, ఎప్పుడు మరణించాలని డిసైడ్ చేసుకుంటే అప్పుడు మరణించేటటువంటి వరం ఉంది ఆయనకి. అందువల్లనే ఆయన ఒళ్ళంతా బాణాలు గుచ్చుకొని బాణాలతో కింద పడిపోయినా కూడా ఆయన దేహాన్ని వదిలేయలేదు. మంచి టైం రావాలి అని వెయిట్ చేస్తూ ఉన్నాడు ఆయన. ఉత్తరాయణ పుణ్యకాలంలో వెళ్ళిపోవడం మంచిది కాబట్టి అప్పటిదాకా వెయిట్ చేశాడు ఆయన. సో అర్థమైంది ఇప్పుడు ఆయనకు ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చింది, తనకు తగిన కాలం సమీపించిందని భీష్ముడు సంకల్పం చేసుకున్నాడు. ఇంకా భీష్ముడు ఇట్లా స్తుతి చేస్తూ ఉన్నాడు. అతడు ఇంకా సంభాషణ చేయటం మానేశాడు. భీష్ముల వారు మాట్లాడటం ఆపేసి మనస్సుని, చిత్తాన్ని, బుద్ధిలో లయం చేసుకున్నాడు. కృష్ణుడినే చూస్తూ ఉన్నాడు. కృష్ణుడి మొగమున దృష్టిని నిలిపెను. కృష్ణుడినే చూస్తూ ఉన్నాడు. కృష్ణుడు నిర్భర కరుణను ప్రసరింపచేయగా, విపరీతమైన కరుణని అలా భీష్ముడి మీద ప్రసరింపచేశాట కృష్ణుడు. చేయగా యుద్ధంలో అమ్ముల గాయాల వల్ల, బాణాల గాయాల వల్ల కలిగిన బాధలన్నీ పోయినాయిట. కృష్ణుడు అనుగ్రహించి ధ్యానస్థితిలోనికి పోయి భీష్ముని శరీరాన్ని స్పృశించాడు. అందువల్లనే బాధలన్నీ పోయినాయి. భీష్ముడు తన చివరి వాక్కులతో కృష్ణుడిని ఈ విధంగా స్తుతించాట. పచ్చని పట్టుబట్ట ధరించి 4 చేతులతో దర్శనమిస్తూ ఉన్న విష్ణుమూర్తి రూపం మీద మనస్సు నిలిపి ఏమీ కోరని వాడే భీష్ముడు స్తుతిస్తూ ఉన్నాడు. తన ధ్యానం ఎంత గొప్పదంటే సమస్త దోషాలని తొలగించుకున్నట్ట, ధారణ తెచ్చుకున్నాడు. చనిపోయే సమయానికి ఇటువంటిది చెయ్యటం అనేది ఎంత కష్టమైన పని, ఎంత గొప్పవాళ్ళు కాకపోతే ఇలాంటిది జరుగుతుంది అనిపిస్తుంది. చక్కగా ధారణ నిలుపుకున్నాడు, పరమానంద స్థితిని పొందాడు. ప్రకృతిలో కలిగే భావాల సృష్టి పరంపరలన్నిటినీ ఒక్కొక్కటే తీసేయటం మొదలుపెట్టాడు. విశుద్ధమైన జ్ఞానం అంటే ధారణను దాటిన స్థితి. అష్టాంగ యోగంలో ఇది ఉత్తమమైన బెస్ట్ స్టెప్ ఇది. యోగానికి యమము, నియమము, ఆసనము, ప్రాణాయామము అనేవి పూర్వాంగాలు. ప్రత్యాహారము, ధారణము, ధ్యానము, సమాధి అనేవి ఉత్తరాంగాలు.
పూర్వాంగాలు శరీరంలోనూ మనస్సులోనూ ఇంద్రియాల్లో ఉచ్ఛ్వాస నిశ్వాసాల సహకారంతో సాధించబడతాయి. ప్రత్యాహారాలు మటుకు ప్రతి ప్లస్ ఆహారము అంటే వెనుకకు కొనివచ్చుట. మనస్సు లీనమైన తర్వాత మొత్తాన్ని ప్రజ్ఞ అంటారు. ప్రాణంలో మనస్సు లీనమైపోతే దాన్ని ప్రజ్ఞ అంటారు. తన ప్రజ్ఞను తనలోనికి తెచ్చుకోవడం ప్రత్యాహారము అంటారు. ఇందులో సాధించబడే ప్రజ్ఞ, సాధించే తాను అని ఇద్దరు ఒకళ్ళనొకళ్ళు సమీపిస్తారు. ధారణ అంటే ఈ ఇద్దరిలో ఒకరి యందు ఒకళ్ళు కరిగిపోతారు. ఇద్దరుండరు అక్కడ. నీళ్ళల్లో ఎలాగైతే చక్కెర కరిగిపోతుందో అట్లా ఇద్దరు ఒకటైపోతారు. సూక్ష్మమై జారిపోవచ్చు, మళ్ళీ వేరగుతూ ఉంటాయి. ఇందులో ఇద్దరు తానే గనుక ఎంతో సూక్ష్మంగా జారిపోతూ ఉంటారు, మళ్ళీ వేరవుతూ ఉంటారు. దాన్ని నిరోధించటానికి సాధించబడే భాగమైన మరి ఒక ప్రత్యేకమైన పని కావాలిట. అంటే కరిగిపోయింది అలాగే ఉండదు, మళ్ళీ వేరవుతూ ఉంటారు. దానికోసమే లోకోత్తరమైన దివ్య గుణాలున్న గలవాడి రూపాన్ని మనసులో కల్పించుకోవాలి. ఆ రూపమే ఇష్టదైవం. ఇష్టదైవానుగ్రహం లేకుండా ఎవడు ఏది పొందడు. కృష్ణుడు పీతాంబరుడై తన ఎదురుగా నిలబడి ఉండటం వల్ల దానిని భౌతిక రూపం అని చెప్పేదో ఎదురుగా కనపడేవాడు నిజంగా దేవుడో కాదో అనేది లేకుండా చక్కగా కళ్ళు మూసుకుని కృష్ణ రూపాన్ని ఇష్టదైవంగా స్వీకరించి ధ్యానం చేసి కన్నులు తెరిచి చూసినా కూడా ఆ ధ్యాన స్థితి అలాగే ఉన్నదిట. దానిలో తాను ఈ కరిగిపోయి ఒక కెరటంగా ఇమిడిపోయాడనమాట. అటుపైన సమాధి అంటే ఈ స్థితి నిత్యమైపోయింది. బాహ్య ప్రపంచం ఇంకా ఆయనకి లేదనమాట. ఇది వచ్చిన తర్వాత కూడా దేవుణ్ణి గురించిన కొన్ని అభిప్రాయాలు కల్పించబడతాయి. అది జరగకుండా ఉండాలని చెప్పి భీష్ముడు స్తుతించటం ప్రారంభించాడు. ఇక్కడ కంఠధ్వని తనకు చెవులకు ఆధారమై ఏకత్వంన లయ. అంటే ఏదైనా మనం కూడా కొంచెం గమనించి చూసుకుంటే, గొంతెత్తి పాట పాడుకుంటూ ఉంటే మన మనసులోకి ఏ ఆలోచనలు రావు. గొంతెత్తి పద్యాలు చదువుకుంటూ ఉంటే మన మనసులోకి ఏ ఆలోచనలు రావు. ఇక్కడ శాస్త్రి గారు, సీతారామ శాస్త్రి గారు, సీతక్కయ్య అని చెప్పాను కదా, వాళ్ళని తప్పకుండా తలుసుకోవాలి. శాస్త్రి గారు ఎప్పుడు భాగవత పద్యాలు చదువుకుంటూ ఉండేవారు. ఆయన బస్సులో, స్టాఫ్ బస్సులో ఆఫీస్కి వెళ్తూ ఉంటే గొంతెత్తి భాగవత పద్యాలన్నీ కూడా పాడుకుంటూ వెళ్ళేవారట. ఎక్కడ బయలుదేరారో మళ్ళీ దిగాల్సిన చోటు వచ్చేదాకా ఆయన పద్యాలు పాడుకుంటూనే ఉండేవారట. మరి అలా రోజు వింటూ ఉంటే ఆఫీస్ స్టాఫ్కి, కండక్టర్కి, డ్రైవర్కి అందరికీ కూడా ఈ పద్యాలు బైహార్ట్ కంఠతా వచ్చేసినాయి అని చెప్పేది సీతక్కయ్య. మరి భాగవతం వినాలనుంది అని అడిగిన రామకృష్ణ ఆ శాస్త్రి గారి కొడుకు అని ఇప్పుడు మనకి చక్కగా అర్థమైపోతుంది. భాగవతం అనే జీన్స్ అక్కడి నుంచి వచ్చిందన్నమాట. ఇప్పుడు అర్థమవుతోంది ఆ పరమాత్మ ఎలా మాయలు చేస్తాడు, ఎలా తన అనుగ్రహాన్ని చూపిస్తాడు పరమాత్మ అని అర్థమవుతుంది మనకు కూడా అన్నమాట. దాంట్లో ఇక్కడ ఈయన కూడా అదే చెప్తూ ఉన్నారు. వేరే ఆలోచన రానివ్వకుండా కంఠంలో నుంచి వచ్చేటటువంటి ధ్వని భీష్ముడికి చెవులకు నిలబడటానికి ఆధారమై ఏకత్వంలో లయం చేస్తోంది. ఆ ధ్వనినే వింటూ ఉన్నాడు. ఏది ఉచ్చరిస్తున్నాడో ఆ ధ్వనిని వింటూ ఉన్నందువల్ల తానందులో లయమైపోయాడు. వేరే ఏ ఊహలు ఎంటర్ అవ్వకుండా ఉంటాయన్నమాట. మనం కూడా చేసి చూడవచ్చు. ఏదైనా మనస్సు బాగుండబోతే, చాలా చిరాగ్గా ఉంటే పాట పాడుకోవటం మొదలు పెడితే ఏది గుర్తుండదు, మనకు ప్రపంచం గుర్తుండదు. ఇది నేను ఎందుకు చెబుతున్నానంటే నేను అదే చేస్తాను కాబట్టి చెబుతున్నాను. ఎవరు వింటున్నారు, ఎవరు వింటలేదని కాదు, నా కోసమే నేను పాడుకుంటా. హాయిగా ఉంటుంది పాట పాడుకుంటుంటే. అది విషయం. ఇక్కడ ఈ భీష్ముడు కూడా అది చేశాడు అని చెప్పి చెబుతూ ఉన్నారు. భీష్ముడు స్తుతి ప్రారంభించాడు. భగవంతుడిని స్తుతి ప్రారంభించి ఆ కంఠధ్వనితో లయమైపోయాడు ఆయన. 3 లోకాల్ని మోహింపజేసే నీలకాంతిగా నీ తనువు ప్రకాశిస్తోంది, ఇలా స్తుతి చేశాడన్నమాట. త్రిజగన్మోహన నీలకాంతి తను ఉద్దీపింప బ్రాభాత నీరజ బంధు ప్రభమైన చేలము పైన్ రంజిల్ల
నీలాలకవ్రజ సంయుక్త ముఖారవింద మతి సేవ్యంబై విజృంభింప మా విజయుంజేరెడు వన్నెకాడు మదినావేశించు నెల్లప్పుడున్. మూడు లోకాల్ని మోహింపజేసేటటువంటి నీల కాంతితో నువ్వు ప్రకాశిస్తూ ఉన్నావు. ఆకాశం కంటికి నీలంగా కనిపిస్తుంది, దాని నుంచే అందరూ పుడతారు. వారి కన్నులకు నీలపు తెర కమ్మి మోహత్వాన్ని కలిగిస్తుంది, మోహనత్వాన్ని కలిగిస్తుంది. మోహనత్వము అంటే మోహము వలన కలిగిన మనోహరత్వము, మనస్సు హరించబడుతుందన్నమాట. అటువంటిది నీ నీలపు వర్ణము అని చెప్పి చెప్తూ ఉన్నాడు భీష్ముడు. నాటకంలో పాత్రధారి చక్కగా వేషం వేసి తనవి కాని చేష్టలన్నీ కూడా యాక్షన్ చేసి ఇంకొకడులాగా పొడగట్టించి సంతోషాన్ని కలగజేస్తాడు చూసేవాళ్ళకి. అలాగే సృష్టి జీవులకు ఆకాశం అలాగే చేస్తోంది. తాము దానికన్నా వేరుగా ఉన్నట్టుగా అనుకుంటారు. ఈ నీలదేహాన్ని ధరించిన శ్రీకృష్ణుడి భుజం మీద ఉత్తరీయం కనిపించింది. ఉత్తరీయము కనిపించి అది సూర్యోదయ కాలంలో పద్మాలకు బంధువై మేలుకొల్పే కాంతిలాగా కనపడిందిట. సూర్యోదయపు ప్రజ్ఞని మెలకు తెప్పించాలంటే దానికి చిహ్నం పద్మమే. పద్మము హృదయానికి చిహ్నం, సింబాలిజం. హృదయం అన్నా పద్మమన్నా హృదయ పద్మము అని కూడా వాడుతూ ఉంటాం. హృదయ ప్రజ్ఞను దైవ ప్రజ్ఞలోకి నడిపించేది దైవానుగ్రహము అనేటటువంటి పద్మమే. అది ప్రభాతం లాంటిది, అంటే ఉదయం మంచి సూర్యుడు వచ్చేటటువంటి ప్రభాతం లాంటిది. ఒకళ్ళు అడిగితే జరగదు, ఒకళ్ళు అడక్కపోయినా మానదు. ఇది ప్రభాతం యొక్క సూర్యోదయం లక్షణం. దానిని స్ఫురింపజేసే కాంతితో నీ ఉత్తరీయం నాకు కనిపించింది. సూర్యోదయంలాగా ఉంది. నల్లటి ముంగురులతో నీ ముఖం మీద నల్లని ముంగురులు పడుతూ ఉంటే, వెంట్రుకలు రింగులుగా తిరిగి పడుతూ ఉంటే, నీ ముఖ పద్మము ఎంతో సేవించాలనే విజృంభణ చూపిస్తోంది. నిన్ను సేవించాలనిపిస్తోంది. దైవ దర్శనం కృష్ణుడి ముఖంలాగాను దాన్ని గూర్చిన మనోభావాలన్నీ ముంగురులుగా తోస్తున్నాయి అని చెప్పి చెబుతూ ఉన్నారు ఇక్కడ. ఈ శోభతో మా విజయుణ్ణి చేరుతూ ఉండేటటువంటి కాంతిమూర్తి శాశ్వతంగా నా మనస్సులో ఆవేశించుగాక. కృష్ణుడి దృష్టి వల్లనే అర్జునుడు విజయుడైనాడు. ఇది జీవుడికి దేవుడికి ఉన్న నారాయణ సంబంధం, ఇది శాశ్వతమైంది. అటువంటి దృష్టితో విజయుణ్ణి చేరే కృష్ణుడే నాకు ఎప్పుడూ తోచుగాక అని చెప్పి ప్రార్థన చేశాడు భీష్ముడు. మన నంబర్ 24 రికార్డింగ్ అయిపోయింది.